పోక్సో కేసు నమోదయ్యి 36 గంటలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా నిందితుని అరెస్టు చేయలేదు. సిట్టు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము పోలీసు యంత్రాంగము కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు, బండి సంజయ్ కొడుకు పరారులో ఉన్నాడు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉందా అని చెప్తా ఉన్నారు. నిజంగా కేసు నమోదయ్యి ఇన్ని రోజులు అయినప్పటికీ ఎందుకు ఆయనను అదుపులోకి తీసుకోలేదని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. బండి సంజయ్ మరి నా మీద కుట్ర జరుగుతూ ఉన్నది, నేను రాజకీయంగా నా ఎదుగుదలను ఓర్వలేనని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అబద్ధం అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో బండి సంజయ్ కొడుకు తన జూనియర్ల పైన పాశవికంగా దాడి చేసినప్పుడు మరి ఆ రోజు కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిండు. నా కొడుకు ఒక కాస్ట్లీ షర్ట్ కొనుక్కుంటే మీ కళ్ళు ఓర్వడం లేదని చెప్పేసి మాట్లాడినటువంటి బండి సంజయ్ ఒకవేళ నిజంగా ఆ రోజే బండి భగీరథకు బుద్ధి చెప్పి ఉంటే ఇవాళ ఈ అత్యాచారం జరిగేది కాదు. మా నాయన కేంద్ర మంత్రి, నేను ఏం చేసినా చెల్లుతుంది, విలాసవంతమైనటువంటి జీవితాలకు మరి అలవాటు పడ్డటువంటి బండి భగీరథు ఇవాళ అనేక మంది మైనర్ బాలికలపైన అత్యాచారం చేసినట్టుగా ఇప్పటికే అనేక ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలంటే తన కొడుకును తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ పై ఉన్నది. ఇవాళ ఎవరో రాజకీయ కక్ష సాధింపు చర్యలో కాదు, లేదంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి లేదు. ఇవాళ స్వయంగా బండి సంజయ్ కొడుకే కరీంనగర్లో పోయి కేసు నమోదు చేసిన అమ్మాయి పైన ఇవాళ హనీ ట్రాప్ అనే ఈ యొక్క విషయాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఒక మైనర్ బాలిక అనేది కనీసం సోయి లేకుండా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ మరి పెద్ద ఎత్తున హెడ్లైన్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇదంతా కూడా ఎవరైతే ఈ హెడ్లైన్ పెట్టిరో వాళ్ళపైన కూడా క్రమశిక్షణ చర్యలు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ మాట్లాడకపోవడం వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాకు భిన్నంగా ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అన్యాయం ఎక్కడ జరుగుతుందో ఆ అన్యాయం జరుగుతున్నటువంటి చోట బాధితుల పక్షాన ఇవాళ సోషల్ మీడియా అదేవిధంగా యూట్యూబర్లందరూ కూడా నిలబడి మరి నేరస్తులకు శిక్ష పడే వరకు కూడా పోరాడతామని చెప్పేసి వాళ్ళు బాధితుల పక్షాన ఉన్నందుకు ఇవాళ అనేక బెదిరింపులకు, అనేక రకమైనటువంటి భయాందోళనలకు గురి చేసే పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది. కాబట్టి బీజేపీ ఏం చెప్తుందంటే అమ్మాయి కేంద్ర మినిస్టర్ కాబట్టి అబ్బాయి కావాలని ట్రాప్ చేసింది డబ్బుల కోసం అని చెప్పేసి బీజేపీ మైనర్ అమ్మాయిని బండి భగీరథ ట్రాప్ చేసిండు. మైనర్ అమ్మాయి కన్సర్న్ ఉన్నా లేకపోయినా మైనరు, ఆ అమ్మాయి మేజర్ కాదు, మైనర్ కాబట్టి కనీసం చట్టాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మరి బీజేపీ నాయకులకు ఉన్నది. చట్టాన్ని చదువుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే అది వేరే ముస్లిం వాళ్ళు చేస్తే మాత్రం లవ్ జిహాద్ అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఒకవేళ నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మంత్రి కొడుకైనా ఈ రకంగా చేసుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ రోడ్ల మీదకి వచ్చి మరి రాష్ట్రాన్ని అగ్గిగుండం చేసేవాళ్ళు. కానీ వాళ్ళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. బాధితురాలపైన బండలేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. ఇవాళ పొద్దుగాల లేస్తే భారత మాతకి జై అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి బీజేపీ నాయకులు ఇవాళ భారత మాత మహిళ పైన మరి అత్యాచారం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ నినాదాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే, మీరున్నది హిందువుల కోసం లేదు అనేది ఇవాళ సమాజం మొత్తం గుర్తించింది. కాబట్టి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బండి భగీరథను అరెస్ట్ చేసి మరి రిమాండ్ చేయకపోతే దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీగా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పెట్టకూడదు. కేసు పెట్టిన వాళ్ళు లేదంటే కేసు నమోదు చేసిన వాళ్ళపైన కూడా ఖచ్చితంగా మరి క్రమశిక్షణ చర్యలు కావచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎవరైతే పెట్టిరో ఇది ఫాల్స్ కేసుగా పరిగణించి ఆ కేసుని తక్షణమే మరి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 6 గంటలైన తర్వాత కూడా కనీసం కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీలాంటి యూట్యూబర్లు అందరూ వెళ్ళి బాధితురాలకి మద్దతుగా నిలబడ్డ తర్వాతనే పోక్సో కేసు అనేది నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అరెస్టు లేదు. కాబట్టి తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి మరి సిట్టు ద్వారా మరి కాలయాపనే తప్ప ఎటువంటి చర్య ఉండదు. కాబట్టి పోక్సో కేసు కింద సామాన్యులకు ఏ రకమైనటువంటి అరెస్టు శిక్షలు ఉంటాయో బండి సంజయ్ కొడుకు కూడా అదే వర్తించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. దేశంలో మైనర్లపైన ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు పోక్సోలో ఎప్పుడైనా సిట్టు అసలు తీసుకొచ్చిరాని దేశం ఫస్ట్ టైం ఇవాళ ఏదైనా తేలని ఒక అంశం ఉన్నట్లయితే సిబిఐ విచారణలు జరుగుతాయి, లేదంటే సిట్టు విచారణ జరుగుతుంది. కానీ ఇక్కడ పోక్సో కేసులో సిట్ అవసరం ఏంది? కేవలము కాలయాపన చేయడం కోసం మాత్రమే, లేదంటే తను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం కోసం మాత్రమే సహకరిస్తున్న నిందితులకు తప్ప నిందితులను మరి శిక్షించి బాధితులకు రక్షణ కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అమ్మాయితో పెళ్లి చేసుకుంటూ అదే అయిపోగా అని చెప్పేసి ఒక మైనర్ అమ్మాయితో పెళ్లి సంబంధం మాట్లాడుకుంటూ అయిపోగా పంచాయతీ ఎందుకు అని చెప్పేసి మాట్లాడండి. దాన్ని ఏ విధంగా చేస్తారు? నిజంగా చెప్పాలంటే మంత్రులు అత్యంత అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగిందని చెప్తే ఇమీడియట్లీ బాలికకు మద్దతుగా నిలబడాల్సి
నేరస్తులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మంత్రులపైన ఉన్నది. కాబట్టి కేవలం పెద్ద మనుషులకు వదిలేసి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడం చెప్పడం అనేది అత్యంత అవమానకరం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పోలీసు ఉన్నతాధికారులు నిన్న రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ నరేంద్ర మోడీకి మీటింగ్ ఉండడం వల్ల మీ అందరూ అక్కడ బిజీ ఉండడం వల్ల మే 10వ తారీఖు నరేంద్ర మోడీ సభ అయిపోయింది. ఇవాళ 12వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒకవేళ సాధారణంగా ఎవరైనా చేసి ఉంటే, మామూలు ఆర్డినరీ పీపుల్ ఎవరైనా చేసి ఉంటే ఈపాటికి రిమాండ్ అయ్యేది. కానీ ఇవాళ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి రిమాండ్ చేయట్లేదు. పరారీ ఆల్రెడీ కేసు నమోదైన తర్వాత ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ నిందితులను కూడా పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకొని ఒక 2-3 రోజుల తర్వాత విచారణ జరిపి మరి పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెడతారు, కోర్టులలో ప్రవేశపెడతారు. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే తప్పించుకోపోవడానికి వీళ్ళే అవకాశం కల్పించారు అనేది స్పష్టమవుతోంది. మరి తెలుస్తూ ఉన్నది కదా, ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ జరిగేది కదా. ఆయన ఎక్కడుండో ఏందో, ఏదో చిన్న సంఘటన జరగగానే లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగితే ఎక్కడున్నారో ఉద్యమకారులను పట్టుకొచ్చి గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేస్తారు కదా. మరి ఒక రేప్ చేసినటువంటి వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టినట్టు? వీళ్ళ యొక్క సహకారం లేకుండా ఈ రాష్ట్రం కానీ దేశం విడిచిపోయే పరిస్థితి ఉంటుందా? కాబట్టి వారు రాష్ట్ర ప్రభుత్వం కాపాడే ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం.